గుడ్ మార్నింగ్, శుభోదయం టు ఆల్. మన జీవితంలో ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఒత్తిడి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒత్తిడికి ముఖ్య కారణం ఏంటి? అసలు మనం ఒత్తిడి అనేది ఎందుకు ఫీల్ అవుతాం మన జీవితంలో? ఒత్తిడికి ప్రధాన కారణం మనము చేసే పని మనకు మనస్ఫూర్తిగా నచ్చకపోవడం, లేకపోతే ఆ పని మన పరిమితి దాటి ఎక్కువ ఉండడం, అంటే మన కెపాసిటీ బియాండ్ కెపాసిటీ ఉండడం. పని నచ్చకపోతే ఆ పని మనము సరిగా చేయలేము, దాన్ని ఎంజాయ్ కూడా చేయలేము. అదే ఒక పని మన స్థాయి దాటి ఉంటే ఆ పని మనకు భారంగా మారుతుంది. దీనివల్ల కూడా మనకు ఒత్తిడి ఏర్పడుతుంది. పని అనేది మనకు ఆనందాన్ని ఇవ్వాలి, మనలో ఉత్సాహాన్ని పెంపొందించాలి, మనలో ఇంకా చేద్దామా అనే ఆలోచన కల్పించాలి. అప్పుడు ఆ పని మనకు ఒత్తిడిని కలిగించదు. ఒక వ్యక్తికి ఒక పని ఒత్తిడి కలిగిస్తుందంటే ప్రధాన కారణం ఆ పనిలో ఆ వ్యక్తి ఆనందాన్ని పొందడం లేదని అర్థం, లేకపోతే ఆ పని అతని స్థాయి దాటి ఉందని అర్థం. మన జీవితంలో మనము ఈ ఒత్తిడి నుంచి దూరం అవ్వాలంటే మన లైఫ్ ప్యాటర్న్లో మనం కొన్ని మంచి అలవాట్లను చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితానికి కొంత సమయాన్ని కేటాయించాలి. అది ఉదయం కావచ్చు, అది రాత్రి కావచ్చు. ఆ సమయాన్ని కేటాయించడం వల్ల మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోగలము. మన గురించి మనం ఆలోచించగలము. మనకు ఏది మంచి, ఏది చెడు, మనం దేన్ని మన జీవితంలో ఆహ్వానించగలుగుతున్నాము, అది మనకు ఆనందాన్ని ఇస్తుందా లేకపోతే బాధ కలిగిస్తుందా అని ఒక ఆత్మ పరిశీలన భావం ఏర్పడుతుంది. ఒక మనిషి ఉదయమే కొన్ని మంచి అలవాట్లను చేసుకోవాలి. తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఒక మంచి పుస్తకం చదవడం కానీ, ఒంటరిగా నడకకు వెళ్ళడం కానీ, ఒక మంచి సంగీతాన్ని వినడం కానీ, తన భావాలను ఒక పుస్తకంలో రాయడం కానీ, ఇలాంటి తనకు నచ్చే ఒక మంచి అలవాట్లను వ్యక్తి తన జీవితంలో ప్రవేశపెట్టగలిగితే ఆ ఒత్తిడి అనేది తెలుస్తుంది. ఒత్తిడికి మూల కారణం ఏందని తెలుస్తుంది. ఆ ఒత్తిడి నుంచి ఎట్లా బయటపడాలో కూడా అనే సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా మనము మన జీవితంలో ఒత్తిడికి కారణం ఏంటనే విషయాలను మన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం వల్ల మనం తెలుసుకోగలము. ఈ విధంగా మనల్ని మనము ఒత్తిడి నుంచి దూరం చేయగలము. మనము పుస్తక పఠనం చేయవచ్చు. ఈ విధంగా మనల్ని మనము ఒత్తిడి నుంచి దూరం చేసుకోగలము. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, గొప్ప పుస్తకాలు, మన వ్యక్తిత్వాన్ని పెంపొందించే పుస్తకాలు, సెల్ఫ్ హెల్ప్ బుక్లు, ఇలా రకరకాలుగా మనకి ఏది అబ్బుతుందో ఆ విషయాలను మన జీవితంలో మనము ఆహ్వానించగలిగితే మనం తప్పకుండా ఒత్తిడి నుంచి బయటపడగలం. అదేం పెద్ద విషయం కాదు. థ్యాంక్ యూ.